మాసంలో శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామి దర్శనంతో మీ జన్మధన్యం చేసుకోవాలన్న ఆలయ అర్చకులు బాలపవన్ కుమార్ స్వామి నరసరావుపేటలోని వల్లపు చెరువులో వేంచేసి ఉన్న శ్రీ కేదారేశ్వర స్వామి వారి ఆలయంలో స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వవసు నామ సంవత్సర కార్తీక శుద్ధ పౌర్ణమి 22న బుధవారం మొదలు 4 కార్తీక సోమవారములు అనగా నవంబర్ 20 వరకు జరుగుతుందని ఆలయ అర్చకులు బాలపవన్ కుమార్ స్వామి భక్తులకు తెలిపారు. ఈ కార్తీక మాసం శుక్లపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు శ్రీ కేదారేశ్వర స్వామి వారికి ప్రతిరోజు ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు సాయంత్రం తిరిగి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొనగలరు. కార్తీక మాసం పూర్తి అయిన తదుపరి భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా ఆలయ అర్చకులు బాలపవన్ కుమార్ స్వామి తెలిపారు. प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरं श्री श्री केदारेश्वर स्वामी वारी देवस्थानंलो श्री राजगणपति स्वामी वारी अभिषेकं మరియు
సంకటహార చతుర్థి పర్వదినాన్న స్వామివారికి ప్రదోషకాలం అనగా సాయంత్రం పూట పంచామృతపూర్వక అభిషేకాలు మరియు మూలమంత్రపూర్వక హోమ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సహస్ర ఫణిభూషితుడైనటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కృష్ణపక్ష షష్ఠి రోజున స్వామివారికి కూడా ప్రదోషకాలంలో అనగా సాయంత్రం పూట పంచామృతపూర్వక అభిషేకాలు, అదేవిధంగా స్వామివారి యొక్క మూలమంత్రపూర్వక హోమ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామివారికి ప్రతినిత్యము ఉదయం ఏకాదశ రుద్రాభిషేకము మరియు సాయంత్రం కూడా ఎక్కడా లేని విధంగా ప్రదోషకాలంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము 365 రోజుల స్వామివారికి నిత్య అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా అష్టమి రోజున శ్రీ కాలభైరవేశ్వర స్వామివారికి హోమ కార్యక్రమాలు, అదేవిధంగా త్రయోదశి రోజున శాస్త్రానుసారంగా శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ప్రదోషకాలంలో త్రయోదశి రోజున స్వామివారికి శ్రీ కేదారేశ్వర స్వామివారికి అదేవిధంగా నందీశ్వర స్వామివారికి ఏకకాలంలో అభిషేక కార్యక్రమాల అనంతరం స్వామివారికి హారతి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదే ఏందయ్యా అంటే ఈ కేదారేశ్వర స్వామివారి దేవస్థానంలో ఎక్కడ అన్ని చోట్ల భక్తులను లోపలికి అనుమతించరు. ఒక జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనే లోపలికి అనుమతించి స్వామివారిని తాకే అదృష్ట భాగ్యం కలుగుతుంది. కానీ ఎక్కడా లేని విధంగా అందరూ తాకే విధంగా స్వామివారి ఇక్కడ గోపురంలో కాకుండా ప్రకృతిలో ఉంటారు. స్వామివారు ఇట్లాగే ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ అన్నట్టుగా ఉంటారు. ఎందుకయ్యా అంటే అలా ఉన్నప్పుడు మాత్రమే స్వామివారిని మనం ప్రత్యేకంగా తాకి స్వామివారికి అభిషేకం చేసుకునే భాగ్యం మనకు కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని తాకి అభిషేకం చేసుకునే మహద్భాగ్యం ఈ దేవాలయంలో కల్పించడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇలాంటి శిల్పకళతో అదేవిధంగా స్వామివారి యొక్క అత్యంత వైభవభేదంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో మొట్టమొదటిగా వచ్చేది చవితి కాబట్టి 6 నాగుల చవితి రోజున స్వామివారికి సాయంత్రం పూట నవనీత సేవ అంటే ఎక్కడా లేని విధంగా స్వామివారికి ప్రదోష కాలంలో అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని శుభ్రంగా తుడిచి వెన్నతో శుభ్రంగా స్వామివారిని అలిది ఆ తర్వాత పంచహారతులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఏకాదశి రోజున స్వామివారికి విశేష కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కేదారేశ్వర స్వామివారికి సాయంత్రం పూట దీపార్చన ఆ కార్యక్రమం, అదేవిధంగా దర్బారు సేవ జరుగుతుంది. అంటే ఒక రాజుకి అత్యంత వైభవ విధంగా ఏ విధంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తారో అట్లాంటి దేవదేవుడైన శ్రీ కేదారేశ్వర స్వామివారికి కార్తీక పౌర్ణమి రోజున దర్బారు సేవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మరలి వచ్చే ఏకాదశి రోజున అంటే శుక్లపక్ష ఏకాదశి రోజున కృష్ణపక్ష ఏకాదశి రోజున స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం స్వామివారి యొక్క జగన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి సాయంత్రం పూట స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకి పార్వతీ సమేత శ్రీ కేదారేశ్వర స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకి పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మాస శివరాత్రి మహాపర్వదినం రోజున స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా త్రయోదశి చెప్పినట్టుగానే త్రయోదశి రోజున నంది అభిషేకం సోమవారం రోజున స్వామివారికి ప్రదోష కాలంలో అనగా 5:30 గంటలకు నందీశ్వర స్వామివారికి మరియు శ్రీ కేదారేశ్వర స్వామివారికి ఏకకాలంలో పంచామృతపూర్వక విశేష ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక మాస చివరి రోజున అనగా కార్తీక అమావాస్య రోజున శ్రీ కాలభైరవేశ్వర స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, అదేవిధంగా పంచామృతపూర్వక విశేష ద్రవ్యాలతో స్నపన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా చెప్పినట్టుగానే అపమృత్యు దోష పరిహారార్థం స్వామివారికి కాలభైరవేశ్వర స్వామివారికి తైలాభిషేకం జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత ఉన్న భక్తులందరికీ ఏ విధంగా అంటే అన్ని దేవాలయాల్లో ఏదో వసూలు చేసినట్టుగా లేదా తీసుకున్నట్లుగా కాకుండా ప్రతిదీ ఉచితంగా స్వామివారి యొక్క కంకణాలు అదేవిధంగా అన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ దేవాలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఒక చెంబుడు నీళ్లు పోసే మహద్భాగ్యాన్ని కల్పించడమే ఈ దేవాలయం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. నందీశ్వర పాహిమాం కేదారేశ్వర క్షమాం.